హాయ్ అందరికీ. మా ఏరియాలో ఫేమస్ టెంపుల్ గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి టెంపుల్. ఇంకా ఈ గాజుల రామారం ప్రజలందరికీ కూడా గ్రామదేవతలాగా అన్నమాట చిత్తారమ్మ దేవి. ఇంకా చాలామంది ఈ అమ్మవారిని బాగా కొలుస్తారు ఈ గాజుల రామారంలో అయితే. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇంకా ఎక్కడెక్కడ జనాలందరూ కూడా వస్తారు. ఇది సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఈ అమ్మవారికి జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇప్పుడైతే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి అయిపోయిన ఫస్ట్ ఫ్రైడేకి అయితే స్టార్ట్ అవుతుంది ఇదైతే. ఈ జాతర అయితే 1 వీక్ పాటు జరుగుతుంది. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం వడిబియ్యం పోయడానికి అమ్మవారికి. చీర గాజులు పెడతాము. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా అమ్మవారికి వడిబియ్యం పోయడం అనేది అయితే జరుగుతూ ఉంది. ఈ జాతర అయితే మెయిన్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అయినా కానీ సండే బాగా చేస్తారు. అమ్మవారికి ఏటల్ని కోయడం, కోళ్ళు కోయడం ఇట్లా చాలామంది బోనాలు ఎత్తుకుంటారు. ఇంకా మేమైతే ఫస్ట్ అమ్మవారికి ఇప్పుడు వడిబియ్యం పోస్తున్నాము. ఈ వడిబియ్యము పోయటము ఎట్లా అంటే అమ్మవారికి వడిబియ్యం కలపడానికి అయితే ఫస్ట్ మనం కాళ్ళకి పసుపు రాసుకొని మాత్రమే కలపాలి. మంచిగా అమ్మవారికి మొక్కుకొని ఇట్లా కలిపి అమ్మవారికి వడిబియ్యం పోస్తే కనుక మనం ఏమన్నా అనుకుంటే కూడా అవి జరుగుతాయి అనే నమ్మకం అందరికీ. చాలా పవర్ఫుల్ గాడ్ ఈ అమ్మవారు అయితే. ఇంకా మా ఏరియాలో ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు. అనుకున్నవన్నీ జరుగుతాయి అని. ఇంకా దసరా టైంలో అయితే అమ్మవారికి బోనాలు అయితే బాగా చేస్తారు. ఇంకా అప్పుడు ఎట్లా చేస్తారో ఇప్పుడు కూడా అంతే చేస్తారు. ఈ అమ్మవారికి వారం రోజుల పాటు కూడా ఉత్సవం లాగా మంచిగా చేస్తారు. అసలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ అన్ని షాపులు అన్నీ పెట్టేస్తారు. ఇంకా జాతర అంటే మంచిగా జరుగుతుందన్నమాట. అసలు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు ఈ అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్. మంచిగా జరుగుతుంది ఈ జాతర. ఈ 1 వీక్ పాటు అసలు జనం అయితే ఖాళీనే ఉండరు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అందుకని కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంకా గుళ్ళు అయితే ఫుల్ రషే ఉంది. బయట రోడ్ల మీద అయితే అసలు ఖాళీనే ఉండదు. నార్మల్గా మధ్యాహ్నం టైంలో అట్లా వెళ్ళినా కానీ ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఫ్రీగా దర్శనం అయింది. ఇంకా వడిబియ్యం పోయి వస్తాం కదా, ఇంకా ఆ టికెట్కి అయితే వెళ్ళాము. ఇంకా నార్మల్గా అయితే ఫుల్ రష్ ఉంది. ఫ్రీ దర్శనం అయితే అసలు ఖాళీనే లేదు. ఇంకా మేమైతే ఈ వడిబియ్యం పోసేసి అమ్మవారికి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఈ అమ్మవారి జాతర అయితే ఈ ఫ్రైడే వరకు అయితే జరుగుతుంది. ఇదైతే సండే రోజు మేము వడిబియ్యం పోసింది అయితే. ఇంకా ఈ తర్వాత అయితే మేము కోడిని అయితే కోసాము అమ్మవారికి. ఇంకా ఇట్లా మేము ఎవ్రీ ఇయర్ అయితే కోళ్ళు అయితే కోస్తామన్నమాట, కోడిని అమ్మవారికి. ఈ టెంపుల్ అయితే ఇంతమంది రష్ని మెయింటైన్ చేయడానికి అయితే పోలీస్ యాజమాన్యం అయితే మంచిగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే మంచిగా జాగ్రత్తగా అందరినీ కాపాడుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి జాతర టైంలో ఫుల్ రష్ ఉంటారు కాబట్టి దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. ఇంకా అందుకని పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు అయితే బాగా చేశారు. మెయింటెనెన్స్ అయితే మంచిగా అనిపించింది. ఎక్కడ చూసినా పోలీస్ కాపలాలు కాస్తూ ఉన్నారు మంచిగా. ఇంకా నేను మా అత్తయ్య మా బుడ్డదైతే మేము వెళ్ళాము ఇంకా గుడికైతే. ఆ తర్వాత అయితే మా హస్బెండ్ తర్వాత అమ్మవారికి కోడిని అయితే తీసుకొని వెళ్ళారు కోడిని కోయడానికి. ఇంకెవరైనా హైదరాబాద్ వాళ్ళు అయితే మాత్రం ఈ ఫ్రైడే వరకు ఉంటుంది ఈ జాతర అయితే. చాలా బాగా చేస్తారు. ఎవరైనా చూడాలి అనుకుంటే వచ్చి చూడొచ్చు. చాలా మంచిగా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా బాగా ఉంటుంది. అసలు మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంక్రాంతి టైంలోనే చేస్తారు ఈ జాతర వచ్చేసి. ఈ నియర్ బై గాజుల రామారం వాళ్ళు అయితే ఇప్పుడైతే ఈ జాతర అయితే చూడొచ్చు ఈ వారం రోజుల పాటు. ఇంకా అమ్మవారి టెంపుల్ వేరు, వడిబియ్యంకి ఖాళీ ఉండదనేసి వేరే దగ్గర అయితే వడిబియ్యంది పెడతారు. ఫంక్షన్ హాల్ ఉందన్నమాట, అక్కడైతే వడిబియ్యం పెట్టారు. ఇంకా నేనైతే ఇప్పుడు అమ్మవారికి చీర ఇంకా గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాను పెట్టడానికి. ఇంకా పొంగలి ఇంకా సద్య అయితే తీసుకుని వెళ్ళాము. చాలా బోనాలు అయితే వచ్చినాయి అమ్మవారికి. బోనాలు తెచ్చారు చాలామంది. ఈ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు हाँ
అమౌంట్ దండు మా